నమస్కారం అండి. మనం ఇప్పుడు కొల్లగొల్ల గ్రామం పెనుగంచిప్రోలు మండల్ ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్నామండి. మన ఫార్మర్ నేమ్ వచ్చేప్పటి శీలం కోటయ్య గారు. ఈ వెరైటీ గత సంవత్సరం కూడా సాగు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని మెయిన్ థింగ్ ఇది ఎలా ఉంది ఏంటి, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంది, ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, ఎలా సెట్ అవుతుంది ఏంటి అనేది మన రైతు మాటలను మనం ఒకసారి విందాం. కోటయ్య గారు, ఈ వెరైటీ ఎలా ఉంది ఏంటి, దీని గురించి మన రైతులకి మీరు ఏం చెబుదాం అనుకున్నారు, ఎలా ఉంది ఏంటి, దాని గురించి ఒకసారి మన ఫార్మర్స్కి. ఈ వెరైటీ ముందు మెయిన్ వచ్చేసి తెల్లగా వెయిట్ అనేది లేదు. 5% కూడా పోయినసారి లాస్ట్ ఇయర్ అన్ని నెలలైనా 5% కూడా తాళ్ళు రాలా. ఓకే, ఈ సంవత్సరం ఎలా ఉంది? మనకి ఆల్రెడీ ఒకసారి పచ్చికాయ కట్ చేశారు కదా, పచ్చికాయ కట్ చేసిన మార్కెట్ లో ఎలా పోయింది? మార్కెట్ లో అందుకు బాగానే పోయింది. అదే విధంగా మీకు ఎలా వైరస్ ని ఎలా తట్టుకుంటుంది? ఇది వైరస్ లేదండి, అసలు నల్లి కూడా తట్టుకోగలుగుతుంది. నల్లి కూడా తట్టుకుంటుంది, వైరస్ తట్టుకుంటుంది, నల్లి తట్టుకుంటుంది. అదే విధంగా ఇది ఏంటంటే గొడుగు వస్తుంది, గొడుగు టైప్ వస్తుంది కాబట్టి మనకి బట్ట కూడా సరిపోతుంది. వైట్ రాట్ల ముందు వైట్ రాదు. అదేవిధంగా ఈ ఫ్రూట్ సెట్టింగ్ అనేది దగ్గర ఉందా, బాగుందా? ఇదిగో చూడండి, దగ్గర ఉంది. అయితే ఇది మార్కెట్ లో కూడా పండుగ ఎండుకాయ కూడా బాగా కొనేస్తున్నారు. ఊళ్ళోనే కొనేసా, అమ్మేసా మొత్తం. లాస్ట్ ఇయర్ ఊళ్ళోనే అమ్మేశారు, 230 రూపాయల లెక్క లాస్ట్ ఊళ్ళోనే అమ్మేశారు. అదేవిధంగా మన ఫ్రూట్ సెట్టింగ్ మన ఫీల్డ్ వచ్చేప్పటికి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా లీఫ్ కలరింగ్ వైరస్ కానీ తర్వాత బొబ్బర్ టైప్ కానీ ఎక్కడ కూడా మన ఫీల్డ్ అనేది కనిపించదు. ఎందుకంటే కొమ్మకుళ్ళు కూడా తట్టుకుంది. మన రైతు కోటయ్య గారు చెబుతున్నారు, కొమ్మకుళ్ళను కూడా బాగా సమర్థవంతంగా తట్టుకుంది. అదేవిధంగా దీని యొక్క ముఖ్య లక్షణాల గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే ఎలా డామినేట్ చేస్తుంది, ఎలా ఉంటుంది? ఇది వచ్చేప్పటికి కింద నుంచి ఎలక్ట్ పైకి పెరుగుద్ది, గొడుగులా పెరుగుద్ది. అదేవిధంగా లోపల ఎంత కాయ అంటే అంత కాయ ఉంటుంది. ఎంత వర్షం పడినా సరే గొడుగు టైప్ ఉంటుంది కాబట్టి ఫ్రూట్ మీద వైట్ రాదని గ్యారంటీ ఇచ్చేస్తానండి. మన ఫార్మర్ 100% ఉంటారు. కూడా రాదు దీనికి, మెయిన్ అది వాళ్ళ మంచిది. లావులో 15%, 20% దాకా. అదేవిధంగా మన గ్రీన్స్ మన కాయలు చూసుకుంటే కాయ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. కాయ గట్టిదనం అంటే కీపింగ్ క్వాలిటీ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పచ్చిగా కట్ చేసుకున్న 3-4 రోజులు కూడా కాయ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ వేస్ట్గా పోవడం కానీ అలాగే ఉండదు. అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు మనం పచ్చికాయ చూసుకున్నాం కదా, అదేవిధంగా పచ్చికాయ మన మార్కెట్లో రేట్ లేనప్పుడు పొండికాయ కూడా మనం అమ్ముకోవచ్చు అండి. పొండికాయ కూడా చాలా అట్రాక్టివ్ కలర్ ఉంది. పొండికాయ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. పొండికాయను కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పొండికాయ ఫర్ ఎగ్జాంపుల్ పొండికాయ కూడా మన రేట్ లేదు, డ్రైకి వదిలేసుకోవచ్చు. డ్రైలో కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మన ఫార్మర్ వేసాడు కాబట్టి ఆ ఫార్మర్ లాస్ట్ ఇయర్ అన్ని రకాల ఏ వెరైటీ ఉన్నా సరే తేజాలు కూడా చాలా వరకు తాళైనాయి. కానీ మన వెరైటీలో 10% కూడా తాళ అనేది రాలేదు. 5% కూడా తాళ రాలేదు. మెయిన్ విలేజ్ లోనే ఇది కూడా చూసేశారు, చాలా మంది రైతులు చూశారు. విలేజ్ లోనే దీన్ని సేల్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి లావులు వచ్చేసరికి 20% అయితే కంపల్సరీగా అవుద్ది. కానీ అలాంటిది మన దాంట్లో తాళ అనేది లేదు. ఇది బ్రహ్మాండంగా వైరస్ కూడా తట్టుకుంటుంది. నల్లి కూడా రావట్లేదు, బ్రహ్మాండంగా వైరస్ తట్టుకుంటుంది. అదేవిధంగా మనం మెయిన్ చూసుకోవాలంటే ఇది మన చాలా మంది ఫార్మర్స్ దీనికి మనం అన్ని రకాల 3 రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి రైతుకు లాభదాయకమైన వెరైటీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పచ్చికి రేట్ ఉన్నప్పుడు 40-50 క్వింటాలు ఇది ఒకసారి కోసుకుంటే మంచిగా 20 రూపాయలు ఉన్న దగ్గర 80,000 రూపాయలు అలా వస్తే ఒక పెట్టుబడికి వెళ్ళిపోయింది. అదే పొండికాయ మంచి రేట్ ఉంటే పొండికాయ కట్ చేసుకోవచ్చు. అన్ని విధాలు ఎక్కువసారి చేశాక దీనికి కొమ్మకుళ్ళు కూడా రావట్లేదు. ఒకసారి ఫీల్డ్ చూసుకుంటే అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా మనం ఏమి సెట్ చేసింది కదా, అంత ఫ్రూట్ సెట్టింగ్ కూడా చూడండి, ఎక్స్ట్రాడినరీ ఫ్రూట్ సెట్టింగ్ ఉంది. అదేవిధంగా మళ్ళీ ఫ్రూట్ సెట్టింగ్ ఫుల్ ఫ్రూట్ సెట్టింగ్ ఉంది. అదేవిధంగా స్మాల్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవరింగ్ ఉంది. అదేవిధంగా వెజిటేబుల్ గ్రోత్ ఎక్కడ కూడా కంటిన్యూషన్ జనరేట్ అవుతూనే ఉంది, కానీ ఎక్కడ కూడా తగ్గడం అనేది లేదు. ఈ కంటిన్యూషన్ కాసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. హైట్ కూడా దగ్గర మన వరకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 5 feet వరకు కూడా వచ్చేది మనం చేసుకునే దాన్ని బట్టి. ఇంకా ఎలాంటి ఉన్న సలహాలు సూచనలు ఈ వెరైటీ గురించి మీకు ఏమైనా అవగాహన కోసం అయితే మన రైతుకు ఫోన్ చేయొచ్చు. ఆయన నెంబరు మీకు ఇప్పుడు చెబుతారు, చెప్పండి. మీ నెంబరు 9640335417. శీలం కోటయ్య గారు, కొల్లగొల్ల గ్రామం. మీకు ఎప్పుడు సందేహం వచ్చినా సరే ఈ వెరైటీ మీరు వేయండి, వేసి బాగలేదన్నా మన రైతుని అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వేసిన అనుభవం ఉంది. ఈ సంవత్సరం కూడా మన ఫార్మర్ లాస్ట్ ఇయర్ 50 సెంట్లు వేసేసాను, లాస్ట్ ఇయర్ 1 ఎకరం వేసాము. లాస్ట్ ఇయర్ వేసారు కాబట్టి అనుభవం మళ్ళీ ఈ సంవత్సరం వేశారు. ఈ సంవత్సరం కూడా ఎక్సలెంట్ ఉంది. ఆల్రెడీ ఒక ఫస్ట్ హార్వెస్టింగ్ ఆల్రెడీ పచ్చికాయ కట్ చేశారు మార్కెట్కి. అదేవిధంగా సెకండ్ టైం కూడా పచ్చికాయకి రెడీ అవుతుంది. వీలైతే మార్కెట్ ప్రైస్ ఉంటే పచ్చికాయ కొనేసారు, మార్కెట్ బాగుపోతుంది. అందరూ ధన్యవాదాలు.